ఏపీలో కొత్త పెన్షన్‌లనేవి ఎప్పటినుంచి ఇస్తారు అన్న విషయం పైన ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ ఇది కేవలం ప్రాథమిక సమాచారమే అంటూ ఈనాడు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే వచ్చిన అప్డేట్ నిజమే గానీ ప్రభుత్వం ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. ఇక ఈ కొత్త పెన్షన్‌లనేవి ఎప్పటినుంచి అందివ్వనున్నారు, అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఎవరికి అందివ్వనున్నారు, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. 2026 జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయ్యి మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే అందివ్వనున్నారని ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వితంతు పెన్షన్లు మాత్రమే అందివ్వనున్నారు. అంటే ప్రెజెంట్ వచ్చేసి భర్త పెన్షన్ పొందుతూ ఆ భర్త చనిపోతే భార్యకి వెంటనే స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ అయితే అందిస్తున్నారు. కానీ ఆ భర్తకి పెన్షన్ రాకపోతే భార్యకి వెంటనే వితంతు పెన్షన్ అయితే ఇవ్వడం లేదు కదా! అందుకోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద భర్త చనిపోయినట్లయితే ఆ భర్తకి పెన్షన్ రాకపోయినా వెంటనే భార్యకి పెన్షన్ వచ్చే విధంగా వితంతు పెన్షన్లు అయితే జూన్ నెల నుంచి అయితే ప్రభుత్వం అయితే అందివ్వనుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద జూన్ నెల నుంచి వితంతు పెన్షన్లు అయితే అందివ్వనున్నారు. ఈ వితంతు పెన్షన్లు అనేవి రాష్ట్రం మొత్తం మీద 1,53,000 మందికి అయితే అర్హులైతే ఉంటారనేసి అయితే సర్ప్ అయితే అంచనా అయితే వేసింది. ఈ 1,53,000 మందికి కూడా కొత్త పెన్షన్లు అనేవి అంటే కొత్త వితంతు పెన్షన్లు అనేవి జూన్ నెల నుంచి అయితే అందివ్వనున్నారు. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ కింద వికలాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారికైతే అందివ్వనున్నారు. ప్రెజెంట్ వచ్చేసి దాదాపు 1,00,000 మంది అయితే వికలాంగ పెన్షన్‌కి ఇప్పటికే అప్లై చేసుకుని అర్హత పొందారనేసి అయితే ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే దాదాపు 1,00,000 మంది ఇప్పటికే వికలాంగ పెన్షన్లు అప్లై చేసుకున్నారనేసి అయితే రాశారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రం మొత్తం మీద 6,50,000 మందికి వికలాంగ పెన్షన్లు అయితే అందిస్తుంది. అందులో దాదాపు వెరిఫికేషన్ తర్వాత 1,00,000 పెన్షన్లు అయితే ఇనెలిజిబుల్ అయితే అయ్యాయి. వాటిని ఏ విధంగా తొలగించాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుందనేసి అయితే ఆర్టికల్ అయితే రాశారు. అంటే 6,50,000లో 1,00,000 వికలాంగ పెన్షన్లు ఇనెలిజిబుల్ చేసేసిన తర్వాత కొత్తగా 1,00,000 వికలాంగ పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయొచ్చు. ఇక ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మాత్రం జూన్ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి మాత్రమే జూన్ నెల నుంచి అయితే అందివ్వనున్నారు. ఇక తర్వాత ప్రిఫరెన్స్‌లో వికలాంగ పెన్షన్లు అయితే అందివ్వనున్నారు.